చాలా ప్రదేశాల్లో మీరు సంచరించారు. చాలా ప్రదేశాల్లో విద్యను హ్మ్. అభ్యసించారు. హ్మ్. ఋషికేశ్ కానీ, హిమాలయాస్ కానీ, ఉత్తరకాశీ. ముంబై అవును. కానీ, హ్మ్. ఉత్తరకాశీ గానీ, హ్మ్. అంటే ఎక్కడ ఏ ప్రదేశంలో మీకు చాలా అనుకూలంగా అనిపించింది? అన్నిటికంటే నాకు ఉత్తరకాశీ చాలా అనుకూలం అనిపించింది. అది ఉత్ గంగోత్రికి దగ్గర ఉంటది. హుహు. గంగా నది ఒడ్డునే ఉంటాం మనం. హుహు. లేచి ఇలా చూసామంటే గంగా నది ఒడ్డునే. ఆ గంగా జ్ఞానగంగ అనుకోని మనం భావిస్తాం. కళ్ళు మూసుకుంటే జ్ఞానగంగ, కళ్ళు తెరిస్తే ఆ గంగాదేవి. దానికి చిహ్నంగా శివుడి యొక్క ఆ యొక్క జటల నుంచి వస్తది. నిజానికి అది ఇండికేషన్ టు జ్ఞానగంగ. ఓకే. అంతే హ్మ్. గదా! సో, చంద్రశేఖరుడు అంటే చంద్రుడు ఉంటాడన్నమాట. అది శాంతానికి ప్రతీక. హుహు. ఆ త్రిశూలం ఉంటది. 3 గుణాలు అతీతం అని అర్థం. 3 గుణాలు నాశనం త్రిపురాలు అంటాడు. త్రిపుర సంహారి అంటారు. అదే విధంగా ప్రతి జీవుడిలో ఉన్నటువంటి ఆ అహంకార జీవాత్మ దానికి కూరలు తీసిస్తే పాము దానికి చిహ్నం అన్నట్టు అహంకారానికి. కారులు కూరలు తీసిస్తే ఏముంటది? పడి ఉంటది. ఆభరణం అవుతదనమాట. నాగేంద్రారాయ, త్రిలోచనాయ, జ్ఞాననేత్రుడిగా. ప్రతి శరీరం కూడా లాస్ట్‌కి భస్మం అవుతది. భస్మధారి. హ్మ్. అందువలన శివ ఆ రూపం మనం దర్శిస్తున్నాం. నిజానికి శివ అలా ఉండడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? లయానాం లింగం ఉచ్యతే. శివకి రూపం లేదు. ఆ! శాంతం, శివం, అద్వైతం. అంతే. ఆత్మస్వరూపమే శివ. ఇక్కడ హ్మ్. శివకి రూపం లేదు. కానీ ఆ యొక్క తత్వానికి ఆ విధంగా మనం దర్శించాం. దేవునికి దేవ్ మహాదేవ్. तीनों लोकों के स्वामी वो भोलेनाथ हाथ जोड़कर श्रद्धा से झुकये माता అర బోలా హర హర మహాదేవ్ అని పాటలు పాడుతారు. మీరు సింగర్ కూడానా? నేను సింగర్‌ని కాదు. సింగర్‌నేం కాదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఉన్న మీ స్వరము, మీరు శ్లోకం చెప్తున్నప్పుడు గాని, పాట పాడుతున్నప్పుడు గాని డిఫరెంట్‌గా ఉంది. అంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క ట్యూను ఎప్పుడైతే మీరు డివైన్‌కి కనెక్ట్ అవుతారో, మీరు నిజంగా దివ్యమైన గానం మీలో వస్తది. మీరు ఎక్కడ నేర్చుకోక్కర్లేదు. మనకు స్వరాలు రావు. ఏమీ రాదు. మీలో నిజంగా పూర్తిగా ఆ డివైన్ పవర్ కనెక్ట్ అవ్వండి. మీ నోటి నుండి దివ్యగానం వస్తది. చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడి చేతిలో ఏముంటదమ్మా? వేణువు. ఆ వేణువుకి ఎన్ని రంధ్రాలుంటాయి? ఓ 9 రంధ్రాల్లాగా ఉంటాయనుకోండి. ఓకేనా? హ్మ్. మీకెప్పుడైతే వేణువు మొత్తం ఎంప్టీగా ఉంటేనే ఆ యొక్క దివ్యగానం వస్తుందా? లేపోతే పూర్తిగా ఇసుక గాని, దూది గాని ఏదైనా నింపేసారనుకోండి గానం వస్తదా? ఎంప్టీ. అంటే, అంటే ఒక ఎదురు ఒక వేణువు నుండి ఒక దివ్యగానం రావాలంటే లోపలంతా ఎంప్టీ. సో, మనం కూడా పూర్తిగా బియ్యం బస్తాలు నింపుకొనొచ్చి నాలోకి కూడా దివ్యగానం రావాలంటే ఎట్టా వస్తది? యూ షుడ్ ఎంప్టీ ఫస్ట్. Then యెస్. the Krishna will sing a song through you like a divine song, like a Bhagavad Gita. ఓకే. బావుంది. Hmm. సో, ధర్మో రక్షతి రక్షితః. Rakshitah. ప్రస్తుతం ఉన్న ఈ Hmm. స్థితిలో Hmm. ధర్మాన్ని రక్షించాలి అనంటే, Hmm. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో అవలంబించాల్సిన సూత్రాలు. సూత్రాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే భిన్నంగా రెండోది ఏమీ లేదు. పరాయి వాళ్ళు ఎవరు లేరు. నేనే అందరిలో ఉన్నాను. అందరూ నాలో ఉన్నానని ఒక బేసిక్ ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఒకటి గుర్తుంచుకోండి. మన గదిలో సుగంధం పెట్టినా అంతా వ్యాపిస్తది. దుర్గంధం వచ్చినా అంతా వ్యాపిస్తది. కాబట్టి మీ ఇంట్లో అయినా, మీ ఊర్లో అయినా, మీ రాష్ట్రంలో అయినా, మీ దేశంలో అయినా ఎవరైనా దుఃఖిస్తుంటే నువ్వు సుఖంగా అనుభవిస్తున్న నీ సుఖం అనేది ఊరికే ఊహ తప్ప నిజమైన సుఖం కాదు. అది రాక్షస సుఖం. రాక్షస ఆనందం అంటారు. అందువలన అందరూ సుఖంగా ఉంటేనే మనం నిజమైన సుఖము. అందరూ దుఃఖంగా ఉంటే అది నిజమైన దుఃఖమే. మనకి దుఃఖమే. కాబట్టి అందరి సుఖమే నా సుఖము. అందుకే సర్వే జన సుఖినో భవంతు అనే సూత్రం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. దుఃఖరాహిత్య స్థితిని పొందాలంటే? దుఃఖరాహిత్య స్థితి పొందాలంటే ఈ శరీరము నేను కాదు అని చెప్పడమే కాదు, శరీరాన్ని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా శరీరానికి మీకు ఒక గ్యాప్ వచ్చేటట్లు మీరు అభ్యాసం చేయగలగాలి విచారణ ద్వారా. అంటే నా కారు ఉన్నది నేనున్నాను. నా కారుకి నేను గ్యాప్ ఉంది కదా! అలా ఉండకండి కొంతమంది కొత్త కారు కొనేటప్పుడు దాని మీద ఏమైనా చిన్న గీత పడిందనుకో, గుండె మీద గీత పడి అంటే అవును. కారు ఐడెంటిఫైయింగ్ ఎక్కువనమాట. శరీరంతో సమానం కారు ఆయనకి. అలా కాకుండా మీ శరీరానికి ఏ రోజైతే ఇది నేను వాడుకుంటున్నవంటి ఇన్‌స్ట్రుమెంట్ అని బలంగా మీలో నాటుకుపోయిన రోజున మీకెటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ దుఃఖం అనేది అసలు లేనే లేదు. దుఃఖం అనేది మీ భ్రమ. దుఃఖం అనేది లేదసల. ఆనంద స్వరూపులు మీరు. దుఃఖం అనేది లేదు. క్రియేటివ్ దుఃఖం. లైక్ ఎ సీరియల్ లాగా. ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉండడం, హ్మ్. ఆనందప్రదమైన జీవితాన్ని పొందాలి హ్మ్. అనంటే పాటించాల్సిన పొందక్కర్లేదు. పొందక్కర్లేదు.
ఆ స్థితిలో మనకున్నటువంటి ఉన్నావంటావా? మనము మనకెప్పుడు కోరికలు వస్తాయి తెలుసమ్మా? నేనెవరో నాకు తెలీదు. కాబట్టి నన్ను మీరు పొగడాలని మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తా. నన్ను ప్రైజ్ చేయాలి. కాబట్టి నేనేమో ధనం ఎక్కువ సంపాదించుకుంటే గొప్పోడినవుతానేమో. నా చుట్టూ జనముందు గొప్పోడినవుతానేమో. నాకు పెద్ద అధికారం ఉంటే గొప్పోడినవుతాను. ఇవన్నీ భ్రమలనమాట. ఎందుకు? నీ స్వరూపం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండాన్నంతటి శాసించే నియంత్రించే శక్తి నీలో ఉంది. బీజ రూపంలో. హ్మ్. అది తెలుసుకోకపోతే అర్థం ఏంటి? అజ్ఞానార్థం. అజ్ఞానం అనేది బీజం. దేనికి? కోరికలకి. కోరికలతో అన్నీ చేయాలని అడ్డదారిని వెళ్తావు. ఎందుకు? నువ్వు పెద్దోడినవ్వాలని భ్రమొచ్చింది కదా! అందుకే అధర్మంగానైనా సరే నీకు భయమనమాట ఇతరుల నుండి. నా పదవి పోతుందని భయమా లేదా? ఈ భయం వల్ల నువ్వు అన్యాయం చేయడానికి సిద్ధపడతావు. అధర్మం చేయడానికి సిద్ధపడతావు. కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి. ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి అంటారు ఉపనిషత్తులు. నీ లోపల చిన్న లేశమంతైనా నాకంటే భిన్నంగా ఉన్నారు అని భావన ఉంటే నీకు భయం స్టార్ట్ అవుతుంది. భయం స్టార్ట్ అయిందా? అధర్మం స్టార్ట్ అవుతుంది. ఓకే. అంతా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అంటారు. యెస్. అయం నిజో పరోవేతి. అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు. ఈ భావన ఎక్కడి నుంచి వస్తుందంటే అల్ప బుద్ధి, పరిచ్ఛిన్న బుద్ధి అంటారు. దీన్నే ఫ్రాగ్ ఇన్ ద వెల్ థియరీ అంటారు. నూతిలో ఉన్న కప్ప నుయ్యే మహాసముద్రం అనే భావంలో మనం ఉంటాం. సో మనం కట్టుకున్న 4 గోడలు ఇదే మన సంసారం, ఇదే మన ప్రపంచం అనే భావంలో ఉంటాం. ఆ గోడలు బ్రేక్ చేయాలి. అప్పుడు ఈ ప్రపంచం అంతా నీదేరా. మీరు ఇలా ముడుచుకొని ఉన్నావు. ఈ వింగ్స్ ఒక్కసారి వదిలిపెట్టు. ఒక్కసారి స్వార్థం వదిలేసేయి. అందుకే మీరు మీ బిడ్డలకి ఎలాగైతే ఆలింగనం చేసుకుంటారో ప్రేమతో, పక్కింటి వాళ్ళని అదేవిధంగా అందరి బిడ్డల్ని మీరు ఆలింగనం చేసుకోగలరా మీ బిడ్డల వలె? అప్పుడు మీరు సామాన్య జనని నుండి జగజ్జనుడిగా మారిపోతారు. జగజ్జనని అంటే 10 చేతులు కట్టుకొని 10 అస్త్రాలు ధరించి అమ్మ భవాని, తల్లి భవానిగా అవ్వక్కర్లేదు. జగజ్జనని అంటే ఈ జగత్తంతటికి నేను తల్లిని అనే ఒక భావం మీలో కలిగితే మీ హృదయంలో ఆ ప్రేమ కరుణ పొంగి పొర్లిపోద్దనమాట సునామీలాగా. దాంట్లో ఈ యొక్క అన్ని కొట్టుకుపోతారనమాట. అందుకే ప్రతి ఒక్కరికి కూడా సహనం అవసరం. ఇప్పుడు ఎవరికి సహనం లేదు. హుహు. సహనం లేదు. అందుకే అన్నిటికంటే పెద్ద వెపన్ ఏంటంటే మౌనం ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ లైక్ ఏ బ్రహ్మాస్త్రం అని చెప్పారు సొసైటీలో. మౌనం వీలైనంత వరకు. అంటే ఎప్పుడు మౌనం పట్టించాలి? వీలైనంత వరకు స్మైల్ అనేది ఇదే నారాయణాస్త్రం. మౌనం అనేది పాశుపతాస్త్రం. స్మైల్ అనేది నారాయణాస్త్రం. నారాయణాస్త్రం అంటే రాంబాణం అనుకోండి. సో ఈ యొక్క స్మైల్ అనేది ఎవరు ఏమంటున్నా మీరు స్మైల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమేనా? కాదు. సో అలాంటి ప్రశ్నలు మీరు అడగాలి. డౌట్స్ ఇలాంటివి పెట్టుకోవాలి. చాలా మంది బయట ఇలాంటిలే మౌనం అంతే నోరు ఆ! గట్టి ఆ! పట్టేసుకొని గని ఇట్లా ఇలా సైగలు చేసుకొని అని కూర్చుంటారు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హ్మ్. మలయాళ స్వామి పేరు మీరు ఆ! వినుంటారు. విన్నాం. మీరు వారి దగ్గర ఒక బ్రహ్మచారి ఉండేవాడు. హ్మ్. అంటే వాళ్ళేంటంటే ప్రతిరోజు ఆ ఆశ్రమంలో మౌనం పాటించాలనేవారు. ఆ హ్మ్. బ్రహ్మచారి మౌనం అనుకునే రోజున ఒక పేపర్ పెన్ పట్టుకునేవాడంట. రాయడం మొదలెట్టేవాడు. సైగలు శబ్దాలు అన్నీ మొదలెట్టేవాడు. ఒకరోజు అన్నాడంట, "మౌనం అంటే అది కాదు నాయనా" అన్నాడంట. అంటే కేవలము నోరు అలా కట్టేసుకోవడం కాదు. కానీ చాలా మంది ఏమంటారు? "నువ్వు మౌనం మాట్లాడకు. కావాలంటే రాయి" తప్పు. అని అంటారు. మౌనం అంటే ఏంటి తెలుసా? మనస్సు ద్వారా ఈ వాక్‌ని బంధించాలి. ఇక్కడ బంధించడం కాదు. మనస్సు ద్వారా. అర్థమవుతుందా? అంటే మౌనం ఆత్మ వినిగ్రహః. అంటే ఈ మనస్సు ద్వారా వాక్‌ని బంధిస్తే దాన్ని మౌనం అంటారు. ఓకే. ఆత్మ వినిగ్రహం అంటే మనస్సు ద్వారా మీ ఇంద్రియాలన్నిటిని బంధించాలి. దాన్నే ఏకాదశి వ్రతము అంటారు. ఏకాదశి అంటే తిండి తినకుండా ఉండడం అన్నది ఒకటే అది కాదు. చాలా మందికి. చాలా మంది జ్యూసులు, పలహారాలను తినడం మొదలెట్టారు ఎక్కువ. ఆ రోజు జనరల్ కంటే ఆ రోజు ఎక్కువ పలహారాలు, జ్యూసులు తినడం వలన ఎవరైతే ఎక్కువ ఏకాదశి వ్రతాలు చేస్తున్నారో వాళ్ళు లావు అయిపోతారని కంప్లైంట్ ఈ మధ్య. ఎందుకంటే మామూలు రోజు కంటే ఎక్కువ తినేస్తున్నారు ఆ రోజు. ఈ పలహారాల పేరుతో. అన్నమానం తినడం లేదులెండి. విషయం ఏంటంటే ఏకాదశి అంటే అర్థం ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటికి అంతరింద్రియం అంటారమ్మా. అంతఃకరణం అంటారు. ఎన్నైనాయి మొత్తము? 12. 11. 11. మనసు, బుద్ధి 2 కలిపి అంతరింద్రియం అంటారు. ఓకే. అంతఃకరణం. అవి 2 అవి కలిపి లోపల ఉంటాయి కదా! అంతఃకరణం. అవి 1. ఎన్నైనాయి మొత్తం? 11. 11. ఈ 11ంటికి కూడా ఆ రోజు సెలవు ప్రకటించే హాలిడేస్. ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కదా! సో ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కదా! సో ఆ విధంగా ఈ 11ంటికి కూడా ఆ రోజు రెస్ట్,
వ్యవహారం మీద, ప్రపంచం నుండి రెస్ట్ ఇచ్చి లోపల ఉన్నటువంటి నీ స్వరూప చింతన వైపు మళ్లించాలి. అంటే ఈ సమాజంలో ఎలా ఉంటుందంటే పొంగి పొర్లుతున్నటువంటి నది ప్రవాహం లాగా ఉంది. నీరు వేస్ట్ అయిపోతుంది సముద్రంలో కలిసి. దానికి ఆనకట్ట కట్టాలి, బ్రిడ్జ్ కడితే ఏమవుతుంది, పక్కన ఊలు ఉంచేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, కాలువలు సరిగ్గా నిర్మించి అప్పుడు అడ్డుకట్ట వేయాలి. సో ఈ మనస్సు కూడా ఈ శక్తి, ఈ ప్రవాహం లాంటిది, పొంగి పొర్లిపోస్తుంది. దాన్ని అడ్డుకట్ట వేయాలంటే నువ్వు ఇప్పుడు అంతా బిజీగా ఉన్నారు కానీ నీకే ప్రాబ్లం లేదు, అటు నుంచి ఆపేమంటాను, మళ్ళీ నేను చంపేస్తుంది. దాన్ని ఈశ్వర చింతన వైపు మళ్ళించండి అని చెప్పారు ఋషులు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా చుట్టూ నీరు లాంటిది అనమాట. నీరు మధ్య మనం ఉన్నాం. మన మనస్సు పాలు లాంటిది. పాలు నీళ్ళు కలుస్తాయి లేదా? అందుకే నువ్వు నేను ఫ్రెండ్స్, నువ్వు నేను ఫ్రెండ్స్. పాలు నీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, కలిసిపోతాయి. కానీ నీటితో కలిసిపోయే ముందు మన మనస్సుని గనక వెనుకకు మరలించి ఆ ఈశ్వరుని చింతన వైపు పెడితే పాలు ప్రాసెస్ అయ్యి పెరుగయ్యి వెన్న అవుతుంది. వెన్న ఎవరికి ఇష్టం? కృష్ణుడికి. చూసారా చూసారా ఆయన ఏ విధంగా వాళ్ళని కన్ను కప్పి వాళ్ళందరూ కూడా తోడులుగా బాలకులందరూ కూడా గోపాలందరూ వెళ్ళి పైకెక్కి ఆ కుండ పగలగొట్టి వెన్న తింటారు. అంటే ఎప్పుడైతే సొసైటీ అని, సమాజం అనే ఈ నీటి నుండి వెనక్కి తిరిగి ఈ మనస్సుని మీరు వెన్నగా చేశారో, ఈ శరీరం అనే కుండ పగలగొట్టి ఈ మనస్సు అనే వెన్న తింటాడు గోపాలు కృష్ణుడు పరమాత్మ. అందుకే కృష్ణ అంటే అర్థం ఏంటి? దేవకి వసుదేవ పుత్రుడు మాత్రమే కాదు, ఇంకొక అర్థం ఉంది. కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ. మీ లోపల ఉన్న శుద్ధ చైతన్యం వల్లనే మిమ్మల్ని మాట్లాడాలని నాకు ఆకర్షిస్తుంది. నాలో ఉన్న శుద్ధ చైతన్యమే మీకు వినాలని ఆకర్షిస్తుంది. సో మీలో కృష్ణ, నాలో కృష్ణే, అంతా కృష్ణే. కృష్ణమయం జగత్. కృష్ణం వందే జగద్గురు. కృష్ణమయం జగత్, కృష్ణం ముందే జగద్గురు. అందుకే వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరదారి నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. అందువలన వనమాలి మురళీధారి గోవర్ధన గిరిధారి నిత నిత కర మాకన్ గోపి మనహారి. గోపిలోకి మనస్సుని హరిస్తుంది. ఎలాగా? ఎప్పుడైతే గోపికలు చాలా బిజీ అంట. ఏంటి తెలుసా? కృష్ణ మీద ధ్యానం. ఒకసారి నారద మహర్షి వెళ్ళాడంట, గోపికలందరూ మీరు రండి, మీకు భక్తి గురించి చెప్తున్నానంట. నారద మహర్షి క్షమించండి అన్నాడు. ఎందుకు? నీ భక్తి గురించి వినేటప్పుడు కృష్ణ మీద ధ్యాస నుండి మళ్ళీ బయటకు వచ్చేస్తే మనకు భయం వేస్తుంది, మేము కృష్ణ ధ్యాస నుంచి ఒక క్షణం కూడా ఉండలేము, కాబట్టి మీ భక్తి పాటలు వినడానికి ఒక టైం లేదన్నారంట. అయ్యో, దేవర్షి నారద అనుకున్నాడంటే, అయ్యో రామ, మీకంటే నేనే వెనకబడి ఉన్నట్టు అనిపిస్తుంది నాకంటే మీరు ముందు వరుసలో ఉన్నారు భక్తి పాఠాల్లో, మీకు నేనేం చెప్తాను? భక్తి యొక్క నిర్వచనం చెప్పాడంట. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఉత్తమమైన భక్తి ఏంటంటే మీ ఆత్మస్వరూపంతో కలవడమే ఉత్తమమైన భక్తి. తర్వాత మంత్రాలు, జపాలు, పారాయణాలు, అభిషేకాలు, ఈ వస్తువులు, ఇవి అవి నియమ నిబంధనలు, ఇవన్నీ సెకండరీ భక్తులు అనమాట. నెంబర్ 1 భక్తి మీ స్వరూపంతో మీరు అనుసంధానం, సర్వం మర్చిపోయి క్షణమైన చాలు, అది ఉత్తమ భక్తి. ఆ భక్తిని ప్రతి ఒక్కరు అవలంబించుకోవాలంటే ఏం చేయాలి? ఆ భక్తిని మీరు అవలంబించుకోవాలంటే ముందు మీరు బహిర్ముఖం ద్వారా కర్మ వ్యగ్రత నుండి మీరు కొంత రిటైర్మెంట్ ప్రకటించాలి. అంటే ఎప్పుడు కూడా పనులు చేసేటప్పుడు మీకు లోపలికి వెళ్ళిన కష్టం కదా. దాన్ని ఏం చేయాలంటే మీరు ఒకసారి స్టడీ చేయాలి. బ్రేక్ ద రొటీన్. ఎలాగంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇన్ని జన్మల నుంచి చేస్తున్నాను, ఇవేమైనా తరిగిందా? శాశ్వత ఫలం ఏమైనా వచ్చిందా? రిజల్ట్ తరగంది ఏమైనా వచ్చిందా? కాబట్టి దీనికంటే ఒక్కసారి అటువైపు కూడా మరలిద్దాం అనే ఆలోచన మీకు రావాలి, వైరాగ్యం రావాలి, విరక్తి రావాలి. ఇన్ని జరుగుతున్నా మనం విరక్తి రావట్లేదు. మన కళ్ళ ముందు అందరూ పోతున్నారు, అయినా నేను శాశ్వతం ఉండిపోతున్నాను భ్రమ. చాలా మందికి యక్ష ప్రశ్నలో మహాభారతం అడిగారట యుధిష్ఠిరుడికి యమధర్మరాజు యక్షుడిగా వచ్చి. ఈ ఆశ్చర్యమైన విషయం ఏంటి ఈ యొక్క ప్రపంచంలో అంటే, తన కళ్ళ ముందే ఎంతో మంది చనిపోతున్నప్పుడు కూడా నేను జీవితాన్ని బ్రతికిపోతున్నానే భ్రమ, అంతకుమించిన ఆశ్చర్యం ఇంకేం లేదన్నాడు ధర్మరాజు. అవునా కదా? అయ్యో పాపం చనిపోయాడు, ఈ లైన్లోనే ఉన్నాడు, తర్వాత ఈయన పోతాడు, కానీ ఈయన ఉండిపోతాడని భ్రమ. ఇప్పుడు బియ్యం బస్త ఉంటుంది, పైన బియ్యం ఈరోజు మీరు వండేశారు, లోపల బియ్యం కింద బియ్యం అంటేనంటే మీరు మీద ఉన్నామని గొప్ప అయ్యారుగా, మిమ్మల్ని తింటారు, వెళ్ళండి వెళ్ళిపోతే నీ బియ్యం అన్నయ్య అంట, రేపు మిమ్మల్ని తింటారుగా, మీరు మా వెనకే వస్తారుగా, మీరు ఎక్కడ ఉండిపోతారు అన్నయ్య అంట.
సో మనందరం అలాగే లైన్‌లో ఉన్నాం. అందుకే మహాభారత యుద్ధంలో అర్జునుడు భ్రమలోకి వెళ్ళిపోయాడు. నేనే చంపేస్తాను, వాళ్ళని చంపేస్తారు. అయ్యా మూర్ఖుడా! ఈ శరీరాలు శాశ్వతం కాదు బాబు. ఈ బుడగల్లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి, కొట్టుకుంటాయి, తన్నుకుంటాయి, కలిసిపోతుంటాయి. ఆత్మ నాశనం లేనిది. నువ్వు ఆత్మ, నేను ఆత్మ, వాళ్ళందరూ ఆత్మలే. వాళ్ళకి పుట్టుక మరణాలేమి లేవు. శరీరాలు పుడితే శరీరంలో కలిసిపోతాయి. అందువలన కాలంలో ఏది పుట్టిందో అది పోతుంది. మీకు ఒక్క చిన్న మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు భజగోవిందం అనేది రాశారు శంకరాచార్య. ఆ. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అన్నారు. అంటే అర్థం ఏంటంటే, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నా చుట్టూ జనం ఉన్నారు, నాకు అధికారం ఉంది అని మోహంలో పడకు, భ్రమ పడకు. అవి క్షణంలో కొట్టుకుపోతాయి. అంతే. అందువలన మీకు ధనం ఉండడం తప్పులేదు, మీకు బలమో ఆరోగ్యం ఉండడం తప్పులేదు, మీకు జనం ఉండడం తప్పులేదు. కానీ అందులో అహంభావం, నేనే, నాది అని అహంకారం తీసేసి నువ్వు జస్ట్ ట్రస్టీగా ఉండు, నీకేం ప్రాబ్లం లేదు. సాక్షిగా. సాక్షిగా. ఎందుకంటే కాలంలో వచ్చిన ప్రతి ఒక్కటి కాలంలో పోతుంది. అందువలన ఈ కాలాన్ని నమ్ముకొని నువ్వు ఈ జ్యోతిష్యుడి జాతకాలు, జన్మకుండలను చూసి పెట్టి వేస్ట్. ఇవన్నీ కాలంలోనివే. కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి? పరమాత్మ. కాలానికి అతీతాన్ని పట్టుకోవాలి. కాలానికి కాలుడు ఎవరు? మహాకాలుని పట్టుకోవాలి. మహాకాలుని పట్టుకుంటే కాలుడు కూడా ఏం చేయలేడు. కాలుడు కూడా ఏమి అవ్వదు. పాపం యమధర్ముడు వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకుంటాడు. ఏమ్మా ఇప్పుడు వస్తావా? హే షట్ ఆఫ్, టైం ఉందా మాకు, ఇంకా ఇప్పుడు వస్తావా, గెట్ అవుట్. మళ్ళీ యమధర్ముడు వెళ్ళిపోతాడు. ఎప్పుడు? మీరు మహాకాలుడు చుట్టాలైనప్పుడు. సపోజ్ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, మీకు ఎస్పీ ఎవరు తెలుసు, ఏ చిన్న పొరపాటు కానిస్టేబుల్ వచ్చి ఎస్పీ గారు ఫోన్ చేయమంటారు. సర్లే అమ్మ హెల్ప్. ఎందుకు? ఎస్పీ మీ బంధు. ఎలా అంటే మార్కండేయ ఋషి అల్పాయుస్తో పుట్టాడు. ఆ తల్లిదండ్రులు కోరుకున్న వరం. అయితే చనిపోతానని భయంతో బాధపడతాడు తల్లిదండ్రులు. అయితే సరే నేను ఈశ్వరుని వదలను, నాకెందుకని ఆయన ఈశ్వరుని పట్టుకున్నాడు గట్టిగా ఆ లింగాన్ని. ఆ యమధర్ముడు వచ్చి కూడా ఓడిపోయాడు. ఆయనకి వరం ఇచ్చాడు, నువ్వు చిరంజీవి బావ. మృత్యుని జయించాడు. ఆయన నుండే మృత్యుంజయ మంత్రము వెలువడింది. కాబట్టి మనం ఎప్పుడైతే మహాకాలుని పట్టేస్తామో కాలుని మరి ఏం చేయలేడు. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటారు. ఆ చంద్రశేఖరుని ఆశ్రయిస్తే దేవునికి దేవ్ మహాదేవ్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.